పిల్లల విషయంలో వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి మనందరం కూడా వాళ్ళ రక్షణ వ్యవస్థని మెరుగుపరచడానికి చ్యవన్ప్రాష్ అనేది వాడుతూ ఉంటాం. మరి చ్యవన్ప్రాష్కి బయట దొరికే ఇతర బ్రాండ్స్లో కాకుండా ఇంట్లో దొరికే వాటితోనే చ్యవన్ప్రాష్ ఎలా చేసుకోవాలో ఈరోజు ఎపిసోడ్లో డాక్టర్ గారిని అడిగేద్దాం. డాక్టర్ గారు, ఈ హోమ్ మేడ్ చ్యవన్ప్రాష్ని తయారు చేసుకునే విధానం ఏంటి? దీనివల్ల పిల్లలకి రక్షణ వ్యవస్థ ఎలా మెరుగుపడుతుందో చెప్తారా? మెయిన్గా ఇందులో పెద్ద ఉసిరికాయలు అతి ముఖ్యమైనవి. మనకి సీజన్లో దొరికినప్పుడు బాగా వాటిని తీసుకుని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చమ్మా. ఓకే. ఒక 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకుని, పెద్ద ఉసిరికాయలు గింజ తీసేసి ఆ ముక్కలు కట్ చేసేసి వాటిని పొయ్యి మీద పెట్టి చెరుకు రసాన్ని మరిగిస్తే చెరుకు పానకం అవుతుంది. కొద్దిగా ఆ చెరుకు పానకం వేసి ఉసిరికాయ ముక్కల్ని పొయ్యి మీద ఉడికించాలి. ఓకే. ఆ ఉడికించేసరికి చెరుకు పానకం యొక్క తీపి ఆ ఉసిరికాయకి పట్టి పిల్లలు తినడానికి కూడా అనుకూలంగా ఆ పులుపు కొంచెం తగ్గి మారుతుంది అనమాట టేస్ట్. అలా ఉడికించేటప్పుడు అందులో 1 స్పూను పసుపు, 1 స్పూను దాల్చిన చెక్క పొడి, 1 స్పూను మిరియాల పొడి, అందులో వీటికి ఇంకా 1/2 స్పూను లవంగాల పొడి, 1/2 స్పూను సొంటి పొడి. ఈ 2 ఘాటు ఎక్కువ కాబట్టి కాస్త తక్కువ. వీటన్నిటిని వేసేసి బాగా మరగనివ్వాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత చల్లార్చి పేస్ట్ చేసేసుకుంటాం. పేస్ట్ చేసేటప్పుడు యాలకుల పొడి వేసేసి గోరువెచ్చుకున్నప్పుడు పేస్ట్ చేస్తే సరిపోతుంది. దీన్ని అట్లా బాటిల్లో స్టోర్ చేసుకుని పిల్లలకు కొద్దిగా ఏదైనా ఘాటు ఉంటుంటే తేనె కలిపేసి పెట్టేయాలి అప్పటికప్పుడే. ఇది కొంత తీసుకుని తేనె కొంత కలిపేసేసి స్పూన్తో అట్లా తినేయమంటే చక్కగా తినేస్తారు. ఇందులో ఔషధ గుణాలన్న మసాలా దినుసులన్నీ ఉన్నాయి. అవన్నీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. నెంబర్ 1, నెంబర్ 2 అయిన లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సొంటి, పసుపు అన్ని పవర్ఫుల్ అన్ని ఇందులో ఉంటాయి. అట్లా కాంబినేషన్తో మీరు చేసుకుని ఇంట్లో పిల్లలకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు, సీజన్ వచ్చినప్పుడు, కాస్త సమస్యలు వస్తాయి అంటున్నప్పుడు కాస్త ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి దీన్ని కొద్దిగా ఆ ఉసిరికాయ సైజ్ అంతా ముద్ద చేసి పెట్టేస్తే చాలు వాళ్ళకి చక్కటి ఫలితం ఉంటుంది అనమాట.